ఒక రాజు తన మంత్రిని పిలిచి, మంత్రి, మన రాజ్యంలో అత్యంత మూర్ఖులు ముగ్గురిని పట్టుకరా అని అన్నాడు. అప్పుడు మంత్రి తిరుగుతూ ఉన్నాడు మూర్ఖుల కోసం. ఒక వ్యక్తిని కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, అతను గుర్రం మీద కూర్చున్నాడు, తన నెత్తిన గడ్డి మోపు పెట్టుకున్నాడు. ఇదేందయ్యా నువ్వు నెత్తిన గడ్డి మోపు పెట్టుకున్నావంటే, అతని గుర్రం ఓనర్ చెప్పిన సమాధానం ఏమంటే, అయ్యా ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు ఈ గుర్రం నన్ను గడ్డి మోపు రెండింటినీ మోస్తూ ఉన్నది, అప్పుడు దీని ముందర పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి నా గుర్రానికి గడ్డి మోపు నేను మోస్తున్నాను, నన్ను ఇది మోస్తూ ఉందని. వీడురా మూర్ఖుడు అని చెప్పి రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. రాజా, ఇతను ఈ విధంగా గడ్డి మోపుని తన నెత్తిన పెట్టుకొని గుర్రం మీద ఇతను పోతున్నాడు. ఈ రెండింటి బరువు గుర్రం మీదే పడుతుంది కదా. కానీ ఇతను ఏమన్నాడు, వయసు అయిపోయింది కాబట్టి నేను గడ్డి మోపుని మోస్తున్నాను, గుర్రం నన్ను మోస్తుంది అన్నాడు. ఇదిగో రాజా, మీరు అడిగిన మూర్ఖుల్లో ఒకడు అని. నేను మొత్తం ముగ్గురిని కదా తెమ్మన్నాను, ఒకరినే దొడుకొచ్చావే అని. మిగతా ఇద్దరు ఇక్కడే ఉన్నారు రాజా అన్నాడు. ఆ ఇద్దరు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.